లోకేష్ గారు వచ్చిన తర్వాత లోకేష్ గారికి కూడా ఇది ముళ్ళ కంచమే కూర్చొని పనిచేసినట్లే. కూర్చొని రెయ్యం బగుళ్ళు పనిచేసి ఇవాళ ఈ వ్యవస్థను గాల్లో పెట్టడానికి లోకేష్ అన్న నాకు తెలిసి అయితే రోజుకు 17-18 గంటలు పనిచేసాడు. ఓ పక్క దావోస్ లాంటి ప్లేసులకు వెళ్ళటం, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇన్వైట్ చేయటం, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు తీసుకురావటం, ఉద్యోగులకి ఏదైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో నాణ్యమైన విద్య. మీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఎవరికి కేజీబీవీ ఈ రాష్ట్రంలో 300 కేజీబీవీలు ఒక్కొక్కటి సుమారుగా 1,10,00,000 పైన పెట్టి లోకేష్ గారు అభివృద్ధి చేశారు. ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఎక్కడైనా ఎప్పుడైనా మాదంటే చిన్న వయసు కావచ్చు, మాకు పెద్దోళ్ళు చెబుతున్నారు 70-80 సంవత్సరాల మా తాతల లాంటి వాళ్ళు చెప్తున్నారు, ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం మేము పుట్టాక చూడలా. ప్రతి చాట నిరంతరం అభివృద్ధి, ప్రతి అవాతాతకు కూడా 4,000 ఇస్తుంటే ఒక ఆత్మధైర్యం, ఒక ఆత్మస్థైర్యంతో బతుకుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు సంక్షేమం అభివృద్ధి అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆమె ఇప్పటికే వాళ్ళకి ప్రజాస్పందన కరువైంది. ఈ కూడా చెప్పుకోకపోతే వాళ్ళ కాడికి వచ్చే నలుగురు కూడా మారిపోతారేమో. ఉన్న నలుగురు కూడా పార్టీ మారి మొత్తం కూటమి వైపు ఇప్పుడు 70% ఉన్నారు. మనం ఇవి కూడా చెప్పకపోతే 95% కూటమికి పోయి వెళ్ళిపోతారేమో. మనకు పోయినసారి 11 వచ్చినాయి, ఈ 11 కూడా వస్తాయా రావా? అప్పుడు 151 నుంచి మధ్యలో 5 లెగిసిపోయింది, 11 వచ్చినాయి. ఈసారి అటుపక్కది కానీ ఇటుపక్కది కానీ ఏది లేచిపోయినా ఒకటే నెంబర్ వచ్చింది అని వచ్చిద్దని భయపడుతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడికి కనపడతా ఉంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి వేయటం అంటే ఇది ఒక చరిత్ర. తల్లికి వందనేయటం అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పుల కూరుగులో ఎట్ట ముంచాడు, దాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీటన్నిటికంటే యువత, ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులందరూ నా సొంత తమ్ముళ్ళు అనుకునే లోకేష్ అన్న గారు కానీ కష్టం ఎంత ఉందనేది ఒక్కసారి రాష్ట్రంలో విద్యార్థి యువత అందరూ ఆలోచించాలి. విద్యార్థి యువత అందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ఆరోపణలకి, తప్పుడు సంకేతాలను ఎవరు నమ్మొద్దు. పోయినసారి మన యువత విద్యార్థి అందరం తెలుగుదేశం పార్టీకి 70% అండగా ఉన్నాం. ఈసారి చేస్తున్న మంచి చూసి కనీసం 90 నుంచి 95% విద్యార్థుల యువత తెలుగుదేశం పార్టీకి, మనందరికీ పెద్దన్న లాంటి నారా లోకేష్ అన్న గారికి అండగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. బ్రో, ఇటీవల వైసీపీ నాయకుల నుంచి ఎక్కడ చూసినా కూడా రప్ప రప్ప అనే డైలాగ్ స్లోగన్గా మారిపోయింది. సినిమా డైలాగ్ చెప్పినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో ఇంతకన్నా ఘోరంగా డైలాగులు ఉంటాయి, సెన్సార్కి లేని ప్రాబ్లం కూటమి ప్రభుత్వానికి ఏంటంటే చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేంట్లో నుంచి పుట్టింది? ఒక ఫ్యాక్షన్లో నుంచి పుట్టింది, ఒక హత్య రాజకీయాల్లో నుంచి పుట్టింది. అందుకని వాళ్ళకి ఆడిపోయిన ఏం గుర్తొస్తాయి? రపా 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 నరుక్కోవటం, చంపుకోవటం, ఇది గుర్తొస్తుంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అవి కాదు, తెలుగుదేశం పార్టీ విలువలు అవి కాదు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక అభివృద్ధి కోసం, ఒక బాగోగుల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నరుక్కోటాలు, చంపుకోటాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం, రాష్ట్రంలో జనాన్ని ఏదో రకంగా తగాదలు పెట్టి కొట్లాటలు చేయాలనే సంకల్పంలో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కొంతమంది మొన్న వైసీపీలు బాధపడుతూ ఉన్నారు, ఏంటా మనం వీళ్ళకా ఎలక్షన్ చేసింది, ఇటువంటి సన్నాసులుగా మనం ఓట్లు వేసిందని ఓట్లు వేసిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అయితే నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లో 11లో ఒక నెంబర్ మిస్ అవ్వటం ఖాయం, 100% ఫ్యాక్ట్. కుల మత రాజకీయాలకు అతీతంగా నిజంగా ఎవరికైతే అవసరమో సంక్షేమం కానీ ఎవరికైతే అవసరం వాళ్ళందరికీ అందించడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ఓటు వేసిన వాళ్ళకే పనిచేస్తాను అలా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నాకు ఓటు వేసినా వేయకపోయినా నా రాష్ట్ర ప్రజలు అనుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పనిచేస్తూ ఉన్నాం. అందరం చూస్తూ ఉన్నాం. అది
ఏమనుకుంటున్నారు? ఎవరు పెట్టిన? నా రాష్ట్ర ప్రజలు, నా రాష్ట్రం అంటున్నారు. తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నీ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది లోకేష్ అన్నగారి నాయకత్వంలో. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 100% 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకి, ఇప్పుడు మాట్లాడే పద్ధతిగా అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడున్న దాంట్లో ముందు నెంబర్ కానీ వెనక నెంబర్ కానీ మిస్ అయ్యి, ఏది మిస్ అయినా ఒకటే నెంబర్ రావడం బట్టి ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా బ్రో, 75 ఏళ్ళ వయసు గల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఇలా పనిచేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మీరు మీలాంటి యువత నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు లాగా పనిచేయడం అంటే యువత ఎవరైనా సరే, నాతో సహా ఎవరైనా సరే అసాధ్యం. ఎందుకంటే ఒక మనిషి భారతదేశంలో, ప్రపంచంలోనే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన గంటలు పనిచేయడం ఎవరి వల్ల కాదు. మేము కనీసం అతనిలో సగం టైం పనిచేసైనా సరే ఫస్ట్ బాబు గారిలో 30% పనిచేయడానికి ట్రై చేసి అక్కడ నుంచి 50 అట్లీస్ట్ మేము బాబు గారు పనిచేసే దాంట్లో 60% కనుక పనిచేస్తే జీవితంలో మేమందరం సక్సెస్ అయినట్లే. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే బాబు గారు పనిచేసే టైంలో 60% ఎట్ ద ఏజ్ ఆఫ్ 60, ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, 18, మేము 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసులో ఎవరైనా సరే బాబు గారు పనిచేసే దాంట్లో 50-60% పనిచేస్తే భారీ సక్సెస్ చూస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.